నగరిలో గత 30 సంవత్సరాలుగా నీటి కాలుష్య సమస్య తీవ్రంగా కొనసాగుతోందని వామపక్ష నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. తమిళనాడు నుంచి వచ్చిన రంగులు అద్దె డైయింగ్ యూనిట్ల కారణంగానే నగరిలో నీటి కాలుష్యం పెరుగుతోందని ఆరోపించారు. ప్రజల ఆరోగ్యం, వ్యవసాయం తీవ్రంగా నష్టపోతున్న దృష్ట్యా ఈ యూనిట్లను వెంటనే నగరి నుంచి తొలగించాలని వారు డిమాండ్ చేశారు. అలాగే పనిచేయని ఈటీపీ ప్లాంట్లను కూడా తక్షణమే పునరుద్ధరించి కాలుష్య నివారణ చర్యలు చేపట్టాలని కోరారు. నీటి కాలుష్యం కారణంగా అనేక మంది ప్రజలు వివిధ వ్యాధులకు గురవుతున్నారు తెలిపారు. డైయింగ్ యూనిట్ల నుంచి విడుదలవుతున్న రంగు నీటిని నిర్బంధం లేకుండా వదిలేయటం వల్ల కుశస్థలి నది తీవ్రంగా కలుషితమవుతోందని కూడా, అలాగే నగరిలోని బావులు, నీటి పంపుల్లో కూడా కాలుష్య నీరు చేరుతోందన్నారు. దీని ప్రభావంతో పంటలకు నష్టం వాటిల్లుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమిళనాడులో నుంచి అక్రమంగా వచ్చినటువంటి డైయింగ్ యూనిట్ల వలన ఈ రోజు నగిరిలో నీటి కలుషితం అయింది. వెంటనే తమిళనాడు నుంచి దాదాపు 15 యూనిట్లు డైయింగ్ నడుస్తున్నాయి. నగిరిలో అంటే పూర్తిగా తమిళనాడు యూనిట్లు, అవన్నీ క్లోజ్ చేయాలి. ఈ రోజు వాళ్ళకి సర్వీస్ ఇచ్చినారు, మరమగ్గాల పేరు పైన సర్వీస్ ఇచ్చినారు కాబట్టి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా పూర్తిగా వెంటనే వాళ్ళకి కరెంట్ కట్ చేయాలి. అదే విధంగానే వాటర్ సోర్స్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళు రోజుకు లక్షలాది లీటర్లు తీసి ఈ రోజు నగిరిని నాశనం చేస్తున్నారు. కాబట్టి ఆ డైయింగ్ యూనిట్లన్నీ ముయ్యాలి. ఏదైతే ప్రభుత్వం చెప్తా ఉందో ఆ కండిషన్ కు లోబడి ఈ రోజు మొత్తం అక్రమ డైయింగ్ మూసేసి ఈటీపీ ప్లాంట్ పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తాను. ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో పోలీసు వాళ్ళు, మున్సిపాలిటీ వాళ్ళు, ఈపీ డిపార్ట్మెంట్ ముగ్గురు సమన్వయంతో కలిసి ఈ సమస్యను పరిష్కరించాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధమవుతాం. ఇది ప్రారంభమే. భవిష్యత్తులో 10 రోజులు టైం ఇచ్చి సంక్రాంతి పోయిన తర్వాత వెంటనే ప్రతి గ్రామానికి వెళ్ళి పండోర వేసి ఈ యొక్క డైయింగ్ యూనిట్ల కథ తేల్చేదానికి ఈడ ఆల్ పార్టీల చందాలు పక్కన పెట్టి ప్రజాప్రతినిధులు మొత్తం ఏకమై ఒక స్వచ్ఛంద సేవా సంస్థలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాలు కలిసి ఈ పోరాటం చేస్తా ఉంది. కాబట్టి మేమందరూ కూడా సమస్య పరిష్కారం అయ్యేంత వరకు మేము పోరాటం చేస్తామనేసి ఈ రోజు డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది నగిరిలో 30 సంవత్సరాల సమస్య. రంగునీటి మూలకంగా చాలా మందికి ఇప్పుడు వ్యాధులు పూర్తిగా ప్రబలిపోయినాయి. 2005 నుంచి 2025 వరకు ఆ రోజు ఉన్న